దమ్ముంటే నిరూపించు షబ్బీర్, నిరూపిస్తే వదిలేస్తా పాలిటిక్స్ అంటూ మరోసారి షబ్బీర్ అలీకి సవాల్ విసిరారు కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి. తాను ఇంచు భూమినైనా కబ్జా చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానన్నారు. కామారెడ్డిలో కాక ఇంకా తగ్గలేదు. అరోరా కాలేజ్ భూములపై కాంగ్రెస్ నేత ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి. 20 ఏళ్లుగా షబ్బీర్ అలీ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. కామారెడ్డి కలెక్టర్ను కలిశారు కాటేపల్లి వెంకటరమణారెడ్డి. అరోరా కాలేజీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని బయట పెట్టాలని కోరారు. నా దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయి, కానీ నేను చూపిస్తే మ్యానిపులేషన్ చేశారు, దొంగ రికార్డులు అంటారు. అదే అధికారికంగా మీరు ప్రెస్ రిలీజ్ చేస్తే అది నిజమైపోతుంది. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పెట్టాను, దాని రిపోర్ట్ నాకు ఇస్తూ మీకు అప్లికేషన్ ఇచ్చాను కాబట్టి మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ డాక్యుమెంట్స్ ఇవి ఉన్నాయి, దీని అలొకేషన్ అయిందని మీరు చెప్పాలి. ఒకవేళ అలా చెప్పడం వల్ల అధికారికంగా ఉంటుంది, ఈ సమస్యకు ముగింపు ఉంటుందని చెప్పడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. తాను భూ కబ్జా చేసినట్టు షబ్బీర్ అలీ నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తానన్నారు వెంకటరమణారెడ్డి. ఈ వారం 10 రోజుల లోపల దాంట్లో ఏదైనా తప్పు జరిగితే నేను ఇప్పుడు నా మాట మీద నిలబడే ఉన్నా. ఒక్క గజం కాదు, ఒక్క ఇంచు జాగా అటు ఇటు పోయినట్టయితే అది ఇన్న మా కుటుంబం కానీ మేము కానీ ఈ 60 సంవత్సరాల్లో ఎప్పుడైనా తప్పు చేసినట్టయితే ఇవాళ రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇవాళ కుక్కల్ని వదిలేసి ఆ ముసలినక్క ఆయనకి తెలవాల. ఇవాళ ప్రభుత్వం ఆయనది, రాష్ట్ర నాయకుడిని అని చెప్తున్నాడు మీకే. నేను జిల్లా నాయకుడిని కాదు, నేను రాష్ట్ర నాయకుడిని. జిల్లా నాయకులు సవాల్ విసిరిండ్రు అంటే నేను సవాల్ విసిరింది షబ్బీర్ అలీ గారికి నేను సవాల్ విసిరినా. నువ్వు రా, దమ్ముంటే నువ్వు రావాలి, కానీ ఆ శివనూరులో పోయి అక్కడే ఫామ్ హౌస్లో ఉండి నువ్వు రాకుండా మాట్లాడితే కుదరదు. తాను కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు కాటేపల్లి. ఆ ముగ్గురు మాట్లాడిన వాళ్ళ సంగతి తర్వాత భవిష్యత్తులో వారికే అర్థమవుతుంది ఏం జరగబోతుంది అనేది. దానికి ట్రైలరే కారు ఏమైంది అనేది తెలుసు. 6 10 మందిని అరెస్ట్ చేస్తుండొచ్చు పోలీసులు. ఈ యుద్ధం ఇట్లాగే నడిస్తే 100 కేసులు అవుతుండొచ్చు, 200 కానీ. కేసులు చేసి పోలీసులకు చేతులు నొప్పెట్టాలి తప్ప ఎఫ్ఐఆర్ షీట్లు ఛార్జ్ షీట్లు వేయడానికి రైటర్కు నొప్పి పెట్టాలి తప్ప మేము వెనకడిగేసే ప్రసక్తే లేదు. అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. షబ్బీర్ అలీ ఇప్పటికైనా ప్రజలను తప్పుదోవ పట్టించే పద్ధతి మానుకోవాలన్నారు ఎమ్మెల్యే. ఇక్కడ ఓడిపోయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ప్రభుత్వంకు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వారిదే, ఈయన ప్రభుత్వ సలహాదారు. కనీసం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పెట్టి నేను తీసుకుంటానే తెలివి లేదు. గత 40 సంవత్సరాలుగా ఇదే మాట మాట్లాడుతున్నాడు. ఎప్పుడు రాజకీయంగా మాట్లాడడం తప్ప ఏమీ లేదు. ఓ దొంగసారా కట్టెలు అమ్ముకున్నాడు. ఇవాళ అన్ని అవినీతి పనులు చేసినటువంటి వ్యక్తి. ఒక్కొక్కటి అన్నీ కూడా తీసి బయట పెడతాం, ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. నేను రాష్ట్ర నాయకుడిని అనుకుంటున్నావు, కానీ నువ్వు బుడ్డర్కాన్కు తక్క నీవే మాత్రం పనికిరాదు. మరోవైపు ఈ సమస్యను జటిలం చేయొద్దనే తాను స్పందించడం లేదంటున్నారు షబ్బీర్ అలీ.